పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. పార్లమెంట్ ఫైట్కు గులాబీ దళం సమాయత్తమైంది. చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డాని నిరూపించేందుకు అక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధమైంది. ఇక అక్కడి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ నాటి తెలుసుకుందాం. రాజశేఖర్, చెప్పండి. శోభన్, చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తొలి సభను చేవెళ్ల గడ్డ మీద నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ నిర్వహిస్తున్న సభకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాం, ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం తగ్గకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాతావరణం చాలా చల్లగా ఉంది. వాతావరణం నిన్న మొన్న ఎండాకాలం ఇది కావడంతో ఎక్కువ ఎండల ప్రభావం బాగుండేది. కానీ ఇవాళ వాతావరణం ఈ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా చల్లగా ఉంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం, మొత్తం సర్వం సిద్ధమైంది. పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వచ్చే జనాన్ని ఎవరైతే వెనక సైడ్ నిలబడతారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా చైర్లు ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ ప్రాంగణం మొత్తం కూడా గులాబీమయమైన పరిస్థితి కనపడతా ఉంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు 5 గంటలకి ఈ ప్రాంగణానికి రానున్న నేపథ్యంలో అప్పటి వరకు పూర్తి స్థాయిలో కార్యకర్తలంతా కూడా ఈ ప్రాంగణంతో నిండిపోయే అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలంతా కూడా బయలుదేరుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధి రూరల్, అర్బన్ అని 2 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఇటు పూర్తిగా పరిగి, తాండూరు, వికారాబాద్ ఏరియాలో మొత్తం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉంటే, ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, అటు మహేశ్వరం కొంత పాటు, అలాగే షేర్లింగంపల్లి కంప్లీట్ గా కూడా అంత సిటీ కల్చర్ ఉంటుంది. సో మొత్తం కూడా ఈ 2 వైపుల నుంచి జనాలు రానున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పూర్తి స్థాయిగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సభా ప్రాంగణం అంతా కూడా గులాబీ ఫ్లెక్సీలు జనాలతో నిండిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. గత ఎన్నికల్లో కొంత ఓటమి చెందడంతో నైరాశ్యంతో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు కదులుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహిస్తున్న తొలి సభను భారీగా సక్సెస్ చేసి తీద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఇప్పటికే అనేక సమావేశాలు అనేక దఫాలుగా నిర్వహించుకొని ఇవాళ భారీ బహిరంగ సభ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ను ఈసారి ఎంపీగా ఈ చేవెళ్ల గడ్డ నుంచి గెలిపిస్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. గతంలో నిలబెట్టిన అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు నిలబెడితే వాళ్ళని గెలిపించాము గతంలో. ఈసారి కూడా ఈ కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టాడు, ఆయన గెలిపించి తీరుతామని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా జనరల్ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ని బరిలోకి దించింది. దీంతో అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆయన ప్రచారం ప్రారంభించాడు. ఇక మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. కాసాని గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం మనకు ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పటికే ఇంకా మరొక 2 గంటల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల ఊరు నుంచి వచ్చాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇంత తొందరగా వచ్చారు మీరు? సభకి ఇంకా టైం ఉంది కదా, ఎందుకు ఇంత తొందరగా వచ్చారు? ఏదైనా సరే మాకు కేసీఆర్ అంటే చాలా పైరం. ఆయన చేసిన సంక్షేమం కానీ ఇప్పటి వరకు మాకు లబ్ధి పొందినం. దాంతోపాటుగా రానున్న రోజుల్లో కూడా కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా చిరకాల కోరిక. ఆయన నుంచే అభివృద్ధి అవుతుంది అనేది కూడా మా కోరిక. సో ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు మీరు? మాది పర్వేద విలేజ్, శంకర్పల్లి మండలు, చేవెళ్ల తాలూకు వస్తుంది. నా పేరు కె సతీష్ కుమార్. వంటలు చేస్తుంటాను నేను. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పార్టీ ఫిరాయింపులే ఎక్కువ అవుతున్నాయి. కానీ రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడేటోళ్ళు ఎవరు లేరు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే తప్పితే మరేది అభివృద్ధి అయితే ఏది లేదు. చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 100 రోజులు దాటి 120 రోజులకు వచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన. దాన్ని అందరూ గ్రహిస్తున్నారు. రానున్న రోజుల్లో అయితే
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఖచ్చితంగా ఓటేస్తారు. ఎంపీ లోక్సభ ఎలక్షన్ కానివ్వండి, రానున్న రోజులలో ఎలక్షన్ కానివ్వండి, బీఆర్ఎస్ పక్షాన అయితే ఖచ్చితంగా ఉంటారు. సో ఇది రాబోయే రోజుల్లో అందరూ కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే కొంతమంది ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి వేయలేదు, వాళ్ళంతా కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో లోక్సభలో తాము ఏం కోల్పోయామో తెలుసుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో లోక్సభ కావచ్చు, మిగతా ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారని చెప్పేసి ఒక సామాన్యుడు చెప్తా ఉన్నాడు. ఆయన సొంత వెహికల్ మీద ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నాడు. తను వంటలు చేస్తాడు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి తను లబ్ధి పొందాను కేసీఆర్ హయాంలో అని కూడా చెప్తా ఉన్నాడు. సో ఇట్లాంటి అనేక మంది కూడా ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి కావచ్చు, అటు సిటీ షేర్లింగంపల్లి, మహేశ్వరం, రాజనగర్ లాంటి ప్రాంతాల నుంచి కూడా అంతా కూడా ఇప్పటికే బయలుదేరి ఇటు చేవెళ్ల వైపు తరలి వస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. శోభన్. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.